ఎన్ని దాడులు చేసినా, ఎన్ని తనిఖీలు నిర్వహించినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు మాత్రం ఆగడం లేదని చెప్పుకోవచ్చు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో మొదటిసారిగా నకిలీ వైద్యుల ఆర్ఎంపీ పీఎంలపై తెలంగాణ వైద్య మండలి కొరడా జుల్పించింది. ఎన్ఎంసీ చట్టవిరుద్ధంగా అలోపతి వైద్యం నిర్వహిస్తూ విచ్చలవిడిగా యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ అమాయకుల రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులైన నలుగురు ఆర్ఎంపీలను గుర్తించారు. ఎంఎం క్లినిక్ సాదికలి ఏనుగొండ, సాయి బాలాజీ క్లినిక్ సమత ఏఎన్ఎం నర్సింగ్ తిమ్మసాన్పల్లి, శ్రీరామ్ క్లినిక్ శ్రీరామ్, రామ్ మందిర్ చౌరస్తా, శ్రీనివాస క్లినిక్ ఏనుగొండ శ్రీనివాస్ రెడ్డి. సో ఈ నకిలీ వైద్యులైనటువంటి వారిపైన ఎన్ఎంసీ చట్టం ప్రకారం ఎంపీఆర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయనున్నామని, ఈ చట్టం ప్రకారం ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా మోడర్న్ మెడిసిన్ అలోపతి వైద్యం చేసే వారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధిస్తారని టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ తనిఖీలలో టీజీఎంసీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, టీజీఎంసీ కోఆప్ట్ సభ్యులు డాక్టర్ రఘు పాల్గొన్నారు. సో ఇది ఎన్ని చేసినా కూడా నకిలీ వైద్యులు మాత్రం ఆగలేవని చెప్పుకోవచ్చు. ఆర్ఎంపీ పిఎంపీలు వాళ్ళ పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయకుల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. సో ఇప్పటికైనా ప్రజలు ఖచ్చితంగా గమనించి ఎవరైతే పట్టాలేని అంటే ఎవరైతే అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారో వాళ్ళపైన మీరే ఫిర్యాదు చేస్తే ఇంకా బాగుంటుంది. టీజీఎంసీ ఏదైతుందో తెలంగాణ వైద్య మండలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సంబంధించినటువంటి జిల్లాల్లో అనేక సెంటర్ల పైన ఆర్ఎంపీ పిఎంపీల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు పోతా ఉంది. ఇటువంటి క్రమంలో ప్రజలు కూడా మరి వారి వద్దకు వెళ్లకుండా మీరు నాణ్యమైన వైద్యం తీసుకోవడానికి ఎవరైతే అర్హత పొందిన డాక్టర్లు ఉన్నారో, పట్టా పొందిన డాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతే మీకు వైద్యం అందుతుంది. తర్వాత మీ ప్రాణాలు కూడా రిస్క్లో లేకుండా ఏదైనా జబ్బు చేసినటువంటి మీకు ఇంకా వారి దగ్గరికి పోతే ఉపశమనం కలుగుతుంది తప్ప కొత్తగా ఏం వచ్చే పరిస్థితి ఉండదు. సో వీళ్ళకు తెలిసి తెలియక వీళ్ళు చేసే వైద్యం వల్ల సో మీ ప్రాణాలు రిస్క్లో పోవడం కాదు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి మీరు మీ ప్రాణాలు రిస్క్లో పెట్టకండి. వీళ్ళు వైద్యులు కాదు అని చెప్పేసి టీజీఎంసీ చెప్తా ఉంది. ఇటు మీరు కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని మరి ముందుకు పోతే బాగుంటుందని అందరి టీవీ కూడా మిమ్మల్ని కోరుతా ఉంది.